అన్నట్టు ఇంకో 15 రోజులైతే రాఖీ పండుగ వస్తుంది కదా. రాఖీ పండుగనే రక్షాబంధన్ అని కూడా అంటుంటారు. అయితే రక్షాబంధన్ అని కాదు కానీ వైజాగ్ సిటీలో వృక్షాబంధన్ పండుగ చేసిరట కొంతమంది. మరి వృక్షాబంధన్ అంటే ఏంది, ఎట్లా చేసుకున్నారు చూద్దాం పారి. ఇగో ఇది అన్నట్టు వృక్షాబంధన్ అంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ రోడ్ల 137 ఏళ్ల వయసున్న ఈ మర్రి చెట్టుకు అక్కడి బడి పిల్లలు టీచర్లతోని వృక్షాబంధన్ చేపించారు గ్రీన్ క్లైమేట్ టీం వాళ్ళు. అవు మేడం, చెట్టుకు రాఖీ కట్టుడన్న కాన్సెప్ట్ ఏంది అసలు? రక్షాబంధన్లో ఎలా అయితే ఒక బ్రదర్కి కంకణం కట్టి నువ్వు బాగుండాలి అండ్ నువ్వు నన్ను రక్షించాలి అని అంటాం. వృక్షో రక్షతి రక్షితః, అది రక్షించబడాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో మొత్తం మానవ జాతి అంతా కూడా రక్షించబడుతుంది. అది అన్నదమ్ముల చేతులకు అక్కజెల్లెలు కడితేనేమో రక్షాబంధన్, అందరు కలిసి చెట్టుకు రాఖీ కడితే అది వృక్షాబంధన్ అట. ఏ ఒక ప్రోగ్రాం చేసినా సరే ఒక సంకల్పం అనేది చేసుకుంటాం. ఆ సంకల్పం ఏంటంటే మన కమిట్మెంట్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది అనమాట. ఒక పని చేయడం వేరు, ఆ చేద్దామని ఒక కంకణం కట్టుకోవడం అనేది వేరనమాట. చెట్ల ఇలువేందో ఎరక చేసి వాటిని ఎందుకు కాపాడాలనో రేపటి తరం పిల్లలకు చెప్తున్నారు. ఇట్లా ప్రతిసారి ఇట్లనే చెప్తుంటారట. ఇట్లా చేస్తే పిల్లలకు చెట్ల ఇలువ తెలిసి ఉన్న చెట్లను కాపాడు, కొత్త మొలకలను పెంచుడు ఎత్తరనేది ఈ గ్రీన్ క్లైమేట్ టీం వల్ల కాన్సెప్ట్ అన్నట్టు. కానీ పోషమ్మ పోయేస్తే మారెమ్మ మాయం చేసింది అన్నట్టు ఓ దిక్కు చెట్లను ఇట్లా కాపాడుకొస్తుంటే ఇంకో దిక్కేమో అడవులలో చెట్లన్నీ కొట్టుకపోవట్టే స్మగ్లర్గా వాళ్ళు.